ఇందల్వై మండలం ఎల్లారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి డీసీసీ డెలిగేట్ సుధాకర్ పాలాభిషేకం చేశారు. రుణమాఫీ అయిన రైతులకు మళ్లీ లోన్లు ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బ్యాంకర్లను ఆదేశించారు. ఇప్పటికే లోన్ రెన్యువల్ చేసుకున్న అన్నదాతల అకౌంట్లో డబ్బులు జమ చేయాలని సూచించారు. అందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో రైతు రుణమాఫీ సంబరాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గురువారం నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతులలో జోష్ నింపారు. నిజామాబాద్ జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రుద్రూర్ 78.2 మిల్లీమీటర్లు, కోటగిరి 73.3, చెందూరు 54, నవీపేట 51.8, వర్ని 51.8, పొతంగల్ 41.5, ముక్పాల్ 37.3, కమర్పల్లి 34.3, మోర్తాన్ 31.5, బాల్కొండ 30.8, బోధన్ 30.3, రెంజల్ 28.5 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు పేర్కొన్నారు. నగరంలోని 1వ డివిజన్ ఖానాపూర్లో రైతు రుణమాఫీ కార్యక్రమం ఘనంగా కురవ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జక్రన్పల్లి మండలంలోని అర్కుల్ గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ పనులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరిశీలించారు.